29వ గాథ. అప్పమత్తోపమత్తేసు సుత్తేసు బహుజాగరో అబలస్సంవ శీఘ్రస్సో హిత్వాయాతి సుమేధసో. జాగ్రత్తగా ఉండేవారి మధ్య జాగ్రత్తగా మెలకువగా ఉంటూ నిద్రిస్తున్నవారి మధ్య మేల్కొని ఉండే బుద్ధిమంతుడు ఒక బలహీనమైన గుర్రాన్ని వేగంగా పరిగెత్తే గుర్రం అధిగమించి ముందుకు వెళ్ళినట్లుగా అందరినీ వెనుకకు నెట్టి జ్ఞానమార్గంలో దూసుకుపోతాడు. అప్పమత్తోపమత్తేసు ప్రమత్తుల మధ్య అప్రమత్తత. లోకంలో చాలామంది ప్రమత్తులుగా ఉంటారు. అంటే జీవితం శాశ్వతమని, భోగభాగ్యాలే పరమావధి అని భ్రమలో బతుకుతుంటారు. కాని సుమేధసుడు అంటే జ్ఞాని మాత్రం ఈ లోకపు ఆకర్షణల పట్ల అప్రమత్తంగా ఉంటాడు. ప్రతి క్షణం తన మనసు ఎటు వెళ్తోందో గమనిస్తూ ఉంటాడు. సుత్తేసు బహుజాగరో. ఇక్కడ నిద్ర అంటే కళ్ళు మూసుకుని పడుకోవడం కాదు, అజ్ఞానమనే నిద్ర. కోరికలు, కోపతాపాలు, అసూయ వంటి వికారాల్లో మునిగి ఉండటమే ఆధ్యాత్మిక నిద్ర. అందరూ ఆ అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞాని మాత్రం సత్యం పట్ల మేల్కొని ఉంటాడు. అందుకే అతడిని జాగరో అంటే అవేకండ్ అని పిలుస్తారు. అబలస్సంవ శీఘ్రస్సో. బుద్ధుడు ఒక అద్భుతమైన పోలిక ఇచ్చారు. ఒక పందెంలో బలహీనమైన ముసలిగుర్రం అబలస్సం నెమ్మదిగా నడుస్తుంది. కాని మంచి జాతి వేగవంతమైన గుర్రం శీఘ్రస్సో క్షణాల్లో దూసుకుపోతుంది. అలాగే అశ్రద్ధగా ఉండేవారు సంసానంలోనే ఉండిపోతారు. అప్రమత్తంగా ఉండేవారు వేగంగా నిర్వాణాన్ని లేదా ఉన్నత స్థితిని చేరుకుంటారు. ఈ గాథ మనకు 3 ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది. 1. గుంపుతో వెళ్ళొద్దు. లోకమంతా ఒకే తప్పు చేస్తున్నా మనం అప్రమత్తంగా ఉండి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. 2. సమయపాలన. కాలం ఎంతో విలువైనది. అజ్ఞానంలో కాలం గడపడమంటే ఆధ్యాత్మికంగా నిద్రపోవడమే. 3. క్రమశిక్షణ. వేగవంతమైన గుర్రంలా లక్ష్యం వైపు పయనించాలంటే ఇంద్రియ నిగ్రహం మరియు నిరంతర అభ్యాసం అవసరం.